హాయ్ అండి, నేను మీ సత్యవాను. ఈరోజైతే ఒక మంచి మాట. ఏ మంచి మాట అంటే, రోజు నేను టాబ్లెట్లు, ఆర్చిఎం కంపెనీ, తర్వాత వేస్టేజ్ కంపెనీ, న్యూట్రిషన్ కంపెనీ అన్నీ చెప్పాను కదా అండి. ఇంతకు ఎన్ని కంపెనీలు చెప్తావు, మేము ఏ కంపెనీలో జాయిన్ కావాలి, నీ ముచ్చట్లేందని మీకు కొమ్మొస్తుందా? అలా కోపానికి రాకండి. న్యూట్రిషన్లో జాయిన్ అయ్యి మోకాలు నొప్పి తగ్గించుకున్న, ఆ తర్వాత ఆర్చిఎంలో జాయిన్ అయ్యి రోజు మంచి వస్తువులు తింటున్నా. వేస్టేజ్లో ఎందుకు జాయిన్ అయినావు సత్యమా అనుకుంటుర్రా? వేస్టేజ్లో జాయిన్ అవ్వడానికి నా స్వార్థం ఉంది. హెల్ప్ చేయడం వల్ల మనకు జీతం వస్తుందట. మరి ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సేమ్ ఈ కంపెనీలలో కూడా అలాగే ఉంది. కానీ హెల్ప్ చేస్తే తప్పే ఉందండి. మంచి మాట చెప్పడంలో తప్పు లేదు కదా. మనం నమ్మిన వస్తువుల మంచితనం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పచ్చు. దొంగ పని లంగ పని చేయకపోతే అయిపోయాయి. మనం తినే తిండి అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటుర్రంటే, ప్రసాదం పెడుతుర్రటంటే నలుగురికి చెప్తే పోయి తెచ్చుకుంటారు కదా. దేవుని ప్రసాదం తినడం వల్ల మంచే కానీ చెడు కాదు కదా. ఈ కంపెనీలు కూడా అలాంటివేనండి. న్యూట్రిషన్ కంపెనీ కూడా అంత మంచిదే. ఆర్చిఎం కంపెనీ కూడా రోజు తినే వస్తువులు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు. ముందు మీరు నమ్మండి. నమ్మకపోతే దేవుడు కూడా దయ్యంలా కనిపిస్తాడు. నమ్మితే దయ్యం కూడా దీవించినట్టు కనిపిస్తుంది. ముందు మన నమ్మకం మీద ప్రతిదీ ఆధారపడి ఉంది. అందుకే నేను నమ్మిన, ఎవరు ఏమన్నా కూడా నమ్మినా, న్యూట్రిషన్కి పోయినా ముఖాల నొప్పి తగ్గించుకున్నా. ఆర్చిఎంలో కూడా గోధుమ పిండి తిని నమ్మి ఆర్చిఎంలో జాయిన్ అయ్యి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. 5వ నెల అండి రేపటి నుండి జాయిన్ అయ్యి. 6వ నెలల 7వ నెలల గణపతి పండుగ అప్పుడు వచ్చే వస్తువులు ఫ్రీగా వస్తాయి నాకు. అవి కూడా వీడియో పెడతా. తర్వాత వేస్టేజ్లు ఎందుకు జాయిన్ అయినావు సత్యవాన్ మళ్ళీ అడగకముందే నేను చెప్పేస్తా. మా అక్క న్యూట్రిషన్, ఆర్చిఎం, వేస్టేజీ అన్నీ జాయిన్ అయింది కదా. నా అక్క జాయిన్ అయినప్పుడు చెల్లె జాయిన్ అవ్వడే. ఎందుకంటే అక్క చెల్లెళ్ళ మాట, ప్రేమ, పని పద్ధతి ఒకటే ఉంటుంది కదండి. అందుకే మా అక్క చెప్పింది వేస్టేజ్కి. నేను చెప్పిన అక్కకు, అక్క నాకు చెప్పింది. నువ్వు నాకు చెప్పి జాయిన్ చేసినావు కానీ నువ్వెందుకు జాయిన్ కావక్క అని నాకు అన్నది. అన్నవల్ల నేను కూడా వేస్టేజ్లో జాయిన్ అయినా. మరి ఎన్నిట్లని కొంటావు, ఏవన్నీ తింటావని మీ ఆలోచన కాదు. న్యూట్రిషన్ వాడినా అయిపోయింది, దాన్ని ఏం కొనట్లేదు. ఆర్చిఎంలో జాయిన్ అయినా కాబట్టి ప్రతిదీ కొనుక్కోవచ్చు. ఇంటికే తెచ్చిస్తుంది మా అక్క. లేకపోతే సారు తెచ్చిస్తుండు. నేను ఎక్కడికి కొన అవసరం లేదు. ఇప్పుడైతే ఇంట్లో వస్తువులకు అటు ఇటు పోవాలనే టెన్షన్ అయితే లేదండి. ఎంతో సంతోషంగా ఉంది. తర్వాత వేస్టేజీలు ఎందుకు జాయిన్ అయినామని అనుకుంటుర్రా? వేస్టేజీలో కూడా సేమ్ ఇలాంటివి ఉంటాయి, కానీ కాస్త ఎక్కువ రేటు ఉంటాయి. నచ్చిన వస్తువు కొనుక్కోవడం వల్ల, పొలాలు ఉన్న వాళ్ళకు మందులు, ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళకు చెప్పడం వల్ల మంచి జరుగుతుంది కదా. మనకు మంచి జరిగినప్పుడు ఇతరులకు మంచి జరగాలని కోరితే మనకు జరిగినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది. అందుకని ఇంకా వేస్టేజ్లో కూడా జాయిన్ అయినా. చూడండి వేస్టేజ్ వస్తువు ఇదేంటిది, వేస్టేజీలో కోల్గేటు చూడండి. ఇగో 2 నెలల్లో 2 కోల్గేట్లు అయితే కొనుక్కున్నా. ఎందుకంటే ఆర్చిఎంలో కూడా వాడుతున్నా కాబట్టి. చూడండి ఇది ఆర్చిఎంలో కోల్గేటు. మీకైతే తప్పు చూపించట్లేదు. చూడండి ఇది ఆర్చిఎంలో కోల్గేటు, ఇది వేస్టేజ్లో కోల్గేటు. తర్వాత ఆర్చిఎంలో పీరియడ్ వచ్చిన వాళ్ళు ఈ మందులు వాడాలని ఎన్నోసార్లు వీడియో పెట్టాను కదండి. ఇదో చూడండి, పీరియడ్ వచ్చిన వాళ్ళు ఇవి వాడడం వల్ల పీరియడ్ టైంలో కూడా ఎలాంటి నీరసం లేకుండా ఎప్పట్లా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం నాకు పీరియడే, అలా ఉన్నానా ఈ మందుల వల్లనే. అందుకే ప్రతి ఆడోళ్ళు నీరసంగా ఉండకుండా ఈ మందులు వేసుకోవాలి. పొద్దున ఇందులో 2 టాబ్లెట్లు ముఖం కడుక్కున్నాక వేసుకోవాలి. తర్వాత తిన్నాక. మీరు తిన్నారా అండి? నేనైతే తిన్నాను. చూడండి ఇందులో టాబ్లెట్ కూడా చూపిస్తా. ఎందుకంటే మీరు నమ్మట్లేదు. ఇవి జీవితాంతం వాడినా శరీరానికి ఎలాంటి ఎఫెక్టు లేదు. ఎందుకంటే బతికిన కాలం మనం అన్నం కూర అనుకొని తింటే చచ్చిపోతామా, బతుకుతామా? ఈ సొమ్ము కూడా అలాంటిదే. ఇగో చూడండి 14 రకాల పువ్వులతోటి 6 రకాల పళ్ళతోటి రెడీ అయినాయి. ఈ టాబ్లెట్ కూడా ఎలాంటి దుర్వాసన లేవు, మంచి స్మెల్, అంటే పువ్వుల స్మెల్లే వస్తుంది. చూడండి 30 టాబ్లెట్లు ఉంటాయి. ఇలా రోజు ఒక్కటి తిన్నాక వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా చూడండి, ఇగో మీ ముందటనే వేసుకుంటా. మీరు నమ్మట్లేదు కదా, నేను నమ్మిన. ఇగో చూసారా? అందుకని పీరియడ్ టైంలో ఇవి వాడబట్టి నేను 3 నెలలు అవుతుంది. ఎప్పుడు కూడా బాగుండాలనుకుంటే వాడచ్చు, లేదంటే 3 నెలలు వాడి వదిలేయచ్చు. కానీ ఈ టాబ్లెట్లు వాడడం వల్ల బలమే తప్ప నీరసం అయితే లేదు. అందుకని నాకు కొద్దిగా హ్యాండిక్యాప్. ఇంట్లో పని చేయడానికైనా బలం కదా. ఇంట్లో ఉండి టాబ్లెట్లు ఏంటి అని మీరు అనుకోవద్దు. ఇంట్లో పని చాలా శక్తిని
మింగెత్తుంది. అందుకే ఇంట్లో పని కోసం శక్తి సంపాదించుకోవడానికి ఇవి నేను మింగెత్తున్నాను. మీరు కూడా ఇలా మింగాలనుకుంటే నన్ను అడగండి, కొనుక్కోండి, మింగేయండి. ఇవి చూడండి, పీరియడ్ రానోళ్ళు బలం కోసం సారీ ఇంకొకటి మర్చిపోయినా, నెల కరెక్ట్ రాక హాస్పిటల్కి పోయి టెస్టులు చేసుకొని నెలసరి సరిగ్గా రావాలని 3 నెలలు 6 నెలలు మందులు వాడమని మేడం చెప్తుంది కదా, తప్పు లేదండి. ఇగో ఇది అలాంటిది. అట్లా వాడకుండా మీకు పీరియడ్ లేట్ అవుతుందా? ఇగో ఇవి కొనుక్కొని వేసుకోవడం వల్ల మీరు వేసుకున్న వారంలోనే పీరియడ్ వస్తుంది. 3 నెలలు వాడడం వల్ల వెనక ముందు లేకుండా కరెక్ట్ టైంకి వస్తుంది. మీరు నమ్మండి, 3 నెలలే నేను వాడబట్టి. 1 నెలలో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన, ఎందుకంటే డబ్బులు ఉంటాయా అండి అన్నిటికీ, ఎవరి పరిస్థితి అయినా అంతే కదా. గ్యాప్ ఇచ్చినందుకు తేడా కనిపించింది, మళ్ళీ తెచ్చుకున్నా. కొన్ని వీడియోలు ఎక్కువ చేసైనా కొనుక్కుందాం, కానీ వీటిని గ్యాప్ ఇవ్వద్దనిపించింది. అంటే వీటి మంచితనం మన మనసులో అలా లాగెస్తుంది. మీరు కూడా వాడి చూడండి. చెప్పానా అండి? ఇదిగో చూడండి, ఇది పీరియడ్ లేనోళ్ళు రోజు ఒక్కటి వేసుకోవాలి తిన్నాక. పొద్దున్న నుండి సాయంత్రం లోపు ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. ఇది బలానికి, నరాల బలానికి, శరీర బలానికి. ఇది కూడా పూలతోటి రెడీ అయింది. ఈ కంపెనీలో ఏంటి అంటే ఎలాంటి కెమికల్ లేకుండా ప్రతి వస్తువు చెట్టు వెనుకెళ్ళి తెంపినట్టుగా శుద్ధి చేసి రెడీ చేసి ఇచ్చేది. టాబ్లెట్ అయినా తిండి అయినా ఏదైనా నమ్ముతే ఆ విధంగా. డౌట్ ఉంటే చెప్పాను కదా, దయ్యం కూడా దేవుడు కూడా దయ్యంలా కనిపిస్తాడు. నమ్మకం ఉంటే దయ్యం కూడా దేవుడిలా దీవించినట్టు కనిపిస్తుంది. నేను నమ్మాను, నాకు అన్నీ మంచి కుడుతున్నాయి. మీకు కూడా మంచిగా కనబడాలి, మంచిగా ఉండాలంటే మీరు నమ్మాలి. చూడండి, నా కొడుకు వీటి గురించి మరీ ఇంకా చెప్పాలి, చాలా ఉంది వీటి కథ. ఎట్లా అంటే, నా కొడుకు పుట్టినప్పుడు స్కూల్కి వెళ్ళేదాకా 5 సంవత్సరాలు రాత్రి పగలు నిద్రపోకుండా నాదొకటి అనవాసం లెక్క అయింది నిద్రకు. ఆ విధంగా నాకు నరాల వీక్నెస్ వచ్చింది. నరాల వీక్నెస్ వస్తే నేను జగిత్యాల నరసింహ హాస్పిటల్, పేరు చెప్పొద్దనేది ఏం లేదు, హాస్పిటల్ తప్పని నేను చెప్పట్లేదు. నరసింహ హాస్పిటల్ పోతే నరాల టెస్ట్కు దాదాపు 4 ఏళ్ల కిందనే నరాల టెస్ట్కే 6,000 రూపాయలు అయినాయి. ఆటో తీసుకొని పోతే పోను 300, రాను 300 తీసుకురు. 6,600 ఒక టెస్ట్ లెక్క అయినాయి. 3,000 రూపాయల గోళీలు ఇచ్చిండు. ఆ గోళీలు 2 రోజులు వేసుకోవడం వల్ల బొత్త ఉబ్బుడు, మళ్ళీ వాపసిచ్చడానికి ఒక్క 300 ఆటో కిరాయి పట్టుకొని పోతే అవి వాపసి ఇచ్చొచ్చిన. ఇంకేం వాడలేక ఇంజక్షన్లు, గోళీలు, వారానికి సూది వేసుకున్నా. చూడండి, కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. మీరు ఇప్పుడు ఏ పరిస్థితులు ఉన్నారో దాన్ని బట్టే మీరు ఆలోచించుకోవచ్చు. సుఖంగా ఉంటే ముందు కష్టం ఉందని అర్థం, కష్టంగా ఉంటే ముందు తర్వాత సుఖం ఉందని అర్థం. దీన్ని బట్టి ఇది ఎన్నో కష్టాలు అనుభవించొచ్చిన హాస్పిటల్ పరంగా. ఇప్పుడు ఏదీ లేకుండా అన్నీ నమ్మినాను కాబట్టే దేవుడు నాకు ఈ సుఖాన్ని ఇచ్చాడు. అంటే నేను జాయిన్ అయ్యి అన్ని వస్తువుల గురించి బయట వేసుకొని చూసినా, ఇవి వేసుకొని చూసినా నాకు ఇవి మంచి అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కడికి పోను పని లేదండి, నాకే ఇంటికి తెచ్చిస్తుర్రు. ఆటోకి రాయి ఎందుకండి, దండగా హాస్పిటల్ ఎందుకండి, పని లేకపోతే హాస్పిటల్కి వచ్చినాం, పని వేరే ఉంటుందండి. అవి ఆ టైంలో వేరే, ఎందుకంటే ఆడవాళ్ళకు ప్రెగ్నెంట్ టైంలో ఖచ్చితంగా హాస్పిటల్ అవసరం. అవి అయిపోయినాయి అంటే ప్రతి వస్తువు మనం కొనుక్కొని వాడుకోవచ్చు, ఎలాంటి టెస్టులు లేకుండా ఈ కంపెనీలు ఉన్నాయి. ఆ దేవుడు ఇచ్చిన వరం కదండి. నాకైతే ఎన్నో తిరిగిన, ఎన్నో ఇంజక్షన్లు, ఎన్నో బాధలు ఉండెక్కించిన. ఇప్పుడు నేనే నలుగురికి సూచించే పరిస్థితి వచ్చిందంటే కష్టం తర్వాత సుఖమే కదండి. నాకు జరిగిన చెడు ఇంకెవ్వరికి జరగద్దని నేను కోరుకునేది నిజమే కదా. నేను చెప్పేటి మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పేది తప్పు కాదు, మీరే నమ్మట్లేదు, మీ మనసు మిమ్మల్ని నమ్మినాడు. చూడండి ఎన్ని విధాల వస్తువులు చూపిస్తున్నాను. చూడండి, ఆర్చిఎం వేస్టేజీ న్యూట్రిషన్ పూర్తి చేసుకొచ్చుకున్నా, అందులో కూడా ఐడి తీసుకున్నా, ఆర్చిఎంలో కూడా ఐడి తీసుకున్నా, వేస్టేజీలో కూడా ఐడి తీసుకున్నా. 3 కంపెనీలలో లిస్టులో మీ సత్యం ఉన్నదండి, పెయ్యాల సత్యవ్వ 3 కంపెనీలలో జాయిన్ అయింది. మీరు కూడా ఏ కంపెనీలో జాయిన్ అయ్యాలనుకుంటే కావచ్చు, మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మీ ఇష్టం అండి. బాయ్ అండి.